హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో రిలీజ్ అయిన ఇన్ టైమ్ అనే సైఫై థ్రిల్లర్ మూవీ గురించి చూడబోతున్నాం. ఇది చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ. ఈ మూవీ ఇయర్ 2169లో జరుగుతున్నట్లు చూపిస్తారు. సైంటిస్టులు మనిషి డిఎన్ఏ మీద రీసెర్చ్ చేసి మనిషి 25 సంవత్సరాల తర్వాత యవ్వనంగానే ఉండేటట్టు కనిపెడతారు. అట్లాగే పుట్టే ప్రతి మనిషి టైంతో పుడతారు. ఆ టైం ఉన్నంత కాలం మనిషి బ్రతుకుతాడు. ఆ టైం కనుక జీరో అయిపోతే మనిషి చనిపోతాడు. సో ఇక్కడ మనిషి ఈ ప్రపంచంలో బతకాలి అంటే టైంని సంపాదించుకుంటూ బతకాలి. అలాగే మనిషికి కావాల్సిన ప్రతిదీ టైం ఇచ్చి కొనుక్కుంటారు. మనిషి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి టైం పాస్ చేసుకుంటూ ఈ ప్రపంచంలో బతుకుతారు. డబ్బున్న వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఎప్పటికీ యవ్వనంగా బ్రతికే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుంది కాబట్టి. టోటల్గా ఈ మూవీ కాన్సెప్ట్ టైమ్ ఈజ్ ప్రెషియస్ అండ్ టైమ్ ఈజ్ మనీ. మూవీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తుంది. అది ఈ మూవీ హీరో విల్. ఆయన ఏం చెప్తారంటే సైంటిస్టులు ఈ ప్రపంచాన్ని డబ్బుకు బదులుగా టైంతో బతికేటట్టు మార్చేశారు. కానీ అది వాళ్ళు ఎలా చేయగలిగారో నాకు ఆలోచించడానికి కూడా టైం లేదు అంటాడు. అలా అనుకుంటూ తన టైం చూసుకుంటారు. తనకి కేవలం 23 గంటలు మాత్రమే టైం ఉంటుంది. సో ఆ రోజు ఎలాగైనా పనికి వెళ్ళి తన టైంని తను సంపాదించుకోవాలి. లేకపోతే తర్వాత రోజు తను బతకలేడు. అందుకని గబగబా లేచి పనికి రెడీ అవుతూ ఉంటారు. ఈవిడ పేరు రేచల్. ఈవిడ విల్ వాళ్ళ మదర్. చూడటానికి 25 సంవత్సరాల లాగా ఉంటారు. కానీ తన వయసు 50 సంవత్సరాలు. ఈ మూవీ ప్రకారంగా 20 సంవత్సరాల తర్వాత టైం ఉన్నంత కాలం మనిషి యవ్వనంగానే బ్రతుకుతాడు. ఆ రోజు తన 50 బర్త్డే. సో విల్ తనకి బర్త్డే విషెస్ చెప్తాడు. తర్వాత విల్ వాళ్ళ మదరు, మన దగ్గర ఎక్కువ టైం లేదు, కానీ ఇంకా మనం ఇంటి రెంటు లోను కట్టాలి. సో నేను 2 రోజులు ఏదైనా షాప్లో పనిచేసి వచ్చిన మనీతో రెంటు లోను కట్టి వస్తాను అని చెప్తుంది. తను వెళ్లే ముందు తన దగ్గర ఉన్న టైంలో నుంచి 30 నిమిషాలు విల్కి ఇచ్చి మధ్యాహ్నం మంచిగా భోంచేయి అని చెప్తుంది. ఆ టైం తీసుకొని విల్ అక్కడి నుంచి బయలుదేరతాడు. విల్ తను ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో ఒక చిన్న పాప తనకి 1 మినిట్ టైం డొనేట్ చేయమని బేక్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నారని సో హెల్ప్ చేయమని అడుగుతుంది. విల్ తనకి 5 మినిట్స్ టైం డొనేట్ చేస్తాడు. ఈ పిల్లలు పుట్టుకతోనే టైంతో పుడతారు. కానీ అది 25 సంవత్సరాలు వచ్చేంత వరకు యాక్టివేట్ అవ్వదు. అలాగే దానిలో యాడ్ చేయడం కూడా అవ్వదు. తనకి ట్రాన్స్ఫర్ చేయలేరు కాబట్టి ఆ టైంని టైం క్యాప్సూల్ డివైస్లో స్టోర్ చేసి తనకిస్తాడు. ఇది మన లాకర్ లాగా. మన లాకర్లో మనీ సేవ్ చేసుకున్నట్టు టైం క్యాప్సూల్లో టైంని స్టోర్ చేసుకోవచ్చు. తనకు 5 నిమిషాలు టైం డొనేట్ చేశాడు కాబట్టి 5 నిమిషాలు కవర్ చేయడానికి ఫాస్ట్గా ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ ఎవరు టైంని వేస్ట్ చేయరు. ప్రతి నిమిషం వాళ్ళకి ఇంపార్టెంటే. వాళ్ళు ఉండే ఏరియా డే10. అదొక స్లమ్ ఏరియా. అక్కడ అందరూ పేదవాళ్ళు ఉంటారు. తను కాఫీ తాగుదామని కాఫీ షాప్కి వెళ్తాడు. తను చూస్తుండగానే రేట్లు పెరిగిపోతాయి. కానీ ఏమీ మాట్లాడలేరు. గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టంగా రేట్ని పెంచేస్తుంటుంది. ఏమీ మాట్లాడలేక కాఫీకి డబ్బులు కట్టి అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వెళ్తాడు. ఫ్యాక్టరీలో తను శాలరీ తీసుకుంటాడు. అది చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే శాలరీ తగ్గిపోయి ఉంటుంది. అక్కడున్న వ్యక్తిని అడగగా వాళ్ళ కంపెనీ లాస్లో ఉందని, గవర్నమెంట్ ట్యాక్సుల వల్ల కంపెనీ లాస్లో ఉండడం వల్ల అందరికీ శాలరీ తగ్గించినట్టు చెప్తారు. తర్వాత ఒక క్లబ్కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ ఉంటాడు. అతను విల్కి ఒక మనిషిని చూపించి అతను చాలా రిచ్ పర్సన్ లా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా డ్రింక్ డొనేట్ చేస్తున్నాడు. తన దగ్గర చాలా టైం ఉంటుంది అని అంటాడు. వెంటనే విల్ అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు మా ఏరియాకి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఇక్కడ టైం ఎక్కువ ఉన్న వాళ్ళని బతకనివ్వరు అని తనతో చెప్తాడు. అక్కడ రాబరర్స్ ఉన్నారని, టైం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి టైం తీసుకుని మనుషుల్ని చంపేస్తారని విల్ తనతో చెప్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే అక్కడికి ఫార్టీస్ వస్తాడు. ఫార్టీస్ యాక్చువల్లీ రాబరర్. తను ఎక్కువ టైం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి టైం తీసుకుని మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. అందుకే అందరూ అతని మినిట్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆల్రెడీ 75 ఇయర్స్ ఉంటాయి. కానీ ఈ రిచ్ పర్సన్ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయని తెలుసుకుని, నీ దగ్గర ఉన్న టైంలో నుంచి నాకు కొంత ఇవ్వు, లేకపోతే మొత్తం తీసుకుని చంపేస్తాను అంటాడు. తను 1 మినిట్ టైం ఇవ్వు, నాకు వామిట్ వస్తుందని చెప్పి బాత్రూమ్కి వెళ్తాడు. అతను బాత్రూమ్కి వెళ్ళే టైంలో విల్ అక్కడికి వచ్చి ఆ మనిషిని కాపాడతాడు. తీసుకెళ్లి ఒక లోన్లీ ప్లేస్లో తనని సేఫ్గా ఉంచుతాడు. ఇంత జరుగుతున్నా ఆ మనిషి కొంచెం కూడా టెన్షన్ లేకుండా నవ్వుతూ ఉంటాడు. విల్ అతన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇంత టైం పెట్టుకుని మా సిటీకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. తన పేరు హెన్రీ. హెన్రీ విల్ని నీ వయసు ఎంత అని అడుగుతాడు. నా రియల్ వయసు 28 అని చెప్తాడు. నా వయసు 105 సంవత్సరాలు. నేను జీవితంలో అన్ని చూశాను, ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంకా నా దగ్గర 116 సంవత్సరాలు ఉంది. ఏం చేయాలో తెలీదు అంటాడు. విల్ దానికి, నా దగ్గర కనుక నీ దగ్గర ఉన్న టైం ఉంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఉపయోగపడేలాగా వాడతాను అంటాడు. హెన్రీ గ్రీన్విచ్ అనే ప్లేస్ నుంచి వస్తాడు. అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు. డబ్బు అంటే ఇక్కడ టైం. గ్రీన్విచ్లో అందరూ తనలాగే లైఫ్ని ఎంజాయ్ చేశారని, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా చాలా సమయం ఉందని తను చెప్తాడు.
తర్వాత రోజు హెన్రీ లేవగానే విల్ యొక్క టైమర్‌లో టైం చూస్తాడు. అది చాలా తక్కువ ఉంటుంది. తన దగ్గర ఉన్న టైము విల్‌కి ఇస్తే ఉపయోగపడేలాగా సమాజానికి ఏదైనా మంచి చేస్తాడన్న ఒక మంచి ఉద్దేశంతో తన టైమర్‌లో టైం అంతా విల్‌కి ఇచ్చేస్తాడు. కేవలం 5 నిమిషాలు మాత్రమే తన దగ్గర పెట్టుకొని గోడ మీద డోంట్ వేస్ట్ మై టైమ్ అని రాసి వెళ్ళిపోతాడు. విల్ నిద్రలేసి తన టైం చూసి అర్థం చేసుకుంటాడు. ఆ మనిషి ఇచ్చాడని తెలుసుకొని తనని ఎలాగైనా కాపాడాలని చెప్పి అతనున్న ప్లేస్‌కి అక్కడికెళ్దాం అనుకుంటాడు. కానీ ఆల్రెడీ ఆ మనిషి అక్కడికి వెళ్ళిపోయి టైం అయిపోగానే చనిపోదామని చూస్తాడు. విల్ అక్కడికొచ్చే లోపల ఆ మనిషి టైం అయిపోయి చనిపోతాడు. హెన్రీని కాపాడలేకపోయినందుకు విల్ చాలా బాధపడతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ జరిగిందంతా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. తన ఫ్రెండ్ బోరల్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకొక చిన్న పాప పుట్టి ఉంటుంది. బోరల్‌కి జరిగిందంతా చెప్పి తన దగ్గర ఉన్న టైంని చూపిస్తాడు. తర్వాత బోరల్ తను ఒక 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని చెప్పి తన దగ్గర ఉన్న టైంలో నుంచి 10 సంవత్సరాలు బోరల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. అలాగే నేను, అమ్మ ఇంకా ఇక్కడి నుంచి గ్రీన్‌విచ్‌కి వెళ్ళిపోతున్నాము. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ టైం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విల్ వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. తను లోన్ పే చేసి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్‌కొస్తుంది. బస్సు రాగానే ఎక్కుతుండగా డ్రైవరు 2 అవర్స్ పే చేయమని చెప్తాడు. అప్పటిదాకా 1 అవర్ ఉన్న ఛార్జ్ 2 అవర్స్‌కి పెరిగిపోతుంది. కానీ తను తన దగ్గర 1 ½ అవరే ఉందని 1 అవర్ పే చేస్తానని, బస్ స్టాప్‌లో వాళ్ళ అబ్బాయి వెయిట్ చేస్తుంటారని, తను మిగతా టైం పే చేస్తాడని చెప్తుంది. కానీ డ్రైవర్ ఒప్పుకోడు. అక్కడ ఉన్న ఎవరు కూడా తనకి హెల్ప్ చేయరు. 2 అవర్స్ పే చేయకపోతే వెంటనే దిగిపోమని చెప్తాడు. తను దిగిపోతుంది. వాళ్ళ ప్లేస్‌కి నడుచుకుంటూ వెళ్ళడానికి 2 అవర్స్ కన్నా ఎక్కువ పడుతుంది. తన దగ్గర అంత టైం లేదు. సో, తను పరిగెట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకోవైపు వీళ్ళు వాళ్ళ అమ్మ బర్త్‌డే కాబట్టి బొకేతో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ బస్సులో నుంచి వాళ్ళ అమ్మ దిగకపోవడం చూసి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చని అర్థం చేసుకొని వెంటనే వీళ్ళు పరిగెడతాడు. విల్ వాళ్ళ మదరు చాలా సేపటి నుంచి పరిగెడుతూ ఉంటుంది. విల్ కూడా తన వైపే వస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ మదర్‌కి చాలా తక్కువ టైం ఉంటుంది. తను ఫైనల్‌గా విల్‌ని చూస్తుంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న టైమర్‌లో కేవలం సెకండ్స్‌లోనే టైం ఉంటుంది. తను కలుసుకుంటుంది అని అనుకునే లోపల చెయ్యి అందిస్తుండగా ఒక్క సెకండ్ గ్యాప్‌లో టైమర్ 0 అయిపోయి వాళ్ళ మదరు చనిపోతుంది. చేతిలో 100 సంవత్సరాలకు పైగా టైం ఉన్న వాళ్ళ అమ్మని కాపాడుకోలేనందుకు విల్ చాలా బాధపడతాడు. అలాగే డే 10లో వాళ్ళు ఉండే ప్లేస్‌లో అందరూ టైం లేక ఇలాగే చనిపోతున్నారు కాబట్టి తనకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్‌లో పోలీస్ ఆఫీసర్స్ హెన్రీ బాడీని నీళ్ళలో నుంచి తీస్తారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్‌ని టైమ్ కీపర్స్ అంటారు. ఈ టైమ్ కీపర్స్ హెన్రీ గ్రీన్‌విచ్ నుంచి వచ్చాడని తెలుస్తుంది. గ్రీన్‌విచ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా టైం ఉంటుంది కాబట్టి అక్కడ రాబర్స్ ఎక్కువ కాబట్టి ఎవరైనా అతన్ని టైం తీసుకొని చంపేసి ఉండొచ్చని ఆళ్ళు అనుకుంటారు. అక్కడ ఆళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పైన సీసీటీవీ ఉండడం గమనిస్తారు. ఇంకోవైపు విల్ గ్రీన్‌విచ్‌కి బయలుదేరతాడు. తను టాక్సీ బుక్ చేసుకొని టాక్సీలో గ్రీన్‌విచ్‌కి బయలుదేరతాడు. గ్రీన్‌విచ్ వాళ్ళకి 12 జోన్‌ల తర్వాత ఉంటది. ఒక్కొక్క జోన్ దాటడానికి 1 మంత్ టైమ్‌ని స్పెండ్ చేయాలి. ఎవ్రీ జోన్‌లో 1 మంత్ స్పెండ్ చేసుకుంటూ 12 జోన్‌లకి 1 ఇయర్ టోటల్‌గా పే చేసి గ్రీన్‌విచ్‌కి వెళ్తాడు. గ్రీన్‌విచ్ సిటీ చాలా అందంగా, నీట్‌గా ఉంటుంది. కానీ అక్కడ అన్నీ కాస్ట్‌లీనే. ఒక బాటిల్ వాటర్ తాగాలన్నా కూడా రోజుల్లో పే చేయాలి. తను టాక్సీ దిగ్గానే తన దగ్గర 100 సంవత్సరాల టైం ఉందన్న విషయం మర్చిపోయి పరిగెడుతూ ఉంటాడు. కానీ అందరూ నార్మల్‌గా నడవడం చూసి బుక్ చేసుకొని తను కూడా నార్మల్‌గా నడుస్తాడు. ఇదంతా అక్కడున్న ఒక అమ్మాయి చూస్తుంది. తన పేరు సెల్వియా. తనే ఈ మూవీ హీరోయిన్. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద హోటల్‌లో 1 ఇయర్ టైమ్ పే చేసి ఒక రూమ్ బుక్ చేసుకొని అక్కడే ఉంటుంటాడు. ఇంకోవైపు సీసీ కెమెరాలో విల్‌ని వాళ్ళు చూస్తారు. హెన్రీ చనిపోయిన తర్వాత విల్ ఆ ప్లేస్‌కి రావడం వాళ్ళు గమనించి విల్లే హెన్రీని చంపేశారని వాళ్ళనుకుంటారు. వీళ్ళు అక్కడే ఉన్న ఒక క్యాసినోకి వెళ్తారు. అక్కడ అందరూ 100 ఇయర్స్ ఎంట్రీ ఫీ పే చేసి గేమ్ ఆడుతూ ఉంటారు. గెలిచిన వాళ్ళకి మొత్తం టైమ్ వస్తుంది. వీళ్ళ దగ్గర కేవలం 100 ఇయర్స్ అని కొంచెం టైం మాత్రమే ఉంటుంది. అయినా కూడా డేర్‌గా తన దగ్గర ఉన్న 100 ఇయర్స్ పే చేసి గేమ్ ఆడతాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కేవలం 30 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. అందరూ వాళ్ళ కార్డ్స్‌ని రివీల్ చేస్తారు. వీళ్ళు కూడా రివీల్ చేస్తే తానే విన్ అవుతాడు. లాస్ట్ మొమెంట్‌లో 2 సెకండ్లు ఉండగా తనకి మొత్తం టైం 1100 వచ్చేస్తుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి అక్కడున్న వ్యక్తి చాలా ఇంప్రెస్ అవుతాడు. తన పేరు ఫిలిప్. తను సెల్వియా వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని ఆ ఫంక్షన్‌కి తనని ఇన్వైట్ చేస్తాడు. వీళ్ళు ఒక 59 ఇయర్స్ టైం పే చేసి ఒక కార్ తీసుకొని ఫంక్షన్‌కెళ్తాడు. పోలీస్ ఆఫీసర్స్ ఇంకోవైపు వీళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫిలిప్ తన ఫ్యామిలీని వీళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన తల్లిని, భార్యని చూపిస్తారు. వాళ్ళిద్దరూ కూడా చాలా యంగ్‌గా ఉంటారు. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత వయసు పెరగదు కాబట్టి. అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తారు. వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. తను ఎవరిని చంపలేదని హెన్రీనే టైం గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పిన పోలీస్ ఆఫీసర్స్ వినరు. తన దగ్గర నుంచి ఆ టైం తీసేసుకుంటూ ఉంటారు. ఇంకా కేవలం 2 అవర్స్ మాత్రమే టైం ఉంటది. వెంటనే తను మేలుకొని తెలివిని బెదిరించి తను చంపేస్తానని చెప్పి కార్‌లో తను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కార్‌లో వాళ్ళు వెళ్తూ ఉండగా సెల్వియాని కొంచెం టైం అడుగుతాడు. కానీ తను తన కిల్లర్ అనుకోని తనకి టైం ఇవ్వనని చెప్తుంది.
తను ఎవరిని చంపలేదని, కిల్లర్ కాదని చెప్పాలనుకుంటాడు. కానీ తను వినే పరిస్థితిలో ఉండదు. సరే తను ఎలాగో కిడ్నాప్ చేశాడని ఫిలిప్ దగ్గరేనో మనీ అడుగుదామని చెప్పి తను తీసుకొని డేటింగ్‌కి వెళ్తాడు. దారిలో ఎవరో కార్‌కి ట్రాప్ పెడతారు. దానివల్ల వాళ్ళ కార్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ఇద్దరు స్పృహ కోల్పోతారు. అంతలో అక్కడికి ఫార్టీస్ వస్తాడు. తను వాళ్ళిద్దరి దగ్గర టైం తీసుకోవాలనుకుంటాడు. వీళ్ళ దగ్గర కేవలం 30 మినిట్స్ టైం ఉండడంతో తనను వదిలేసి సెల్వియా దగ్గర 10 ఇయర్స్ ఉండడంతో తన దగ్గరే ఉన్న టైంని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడికి పోలీసుల సౌండ్ రావటం వినిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్పృహలో నుంచి లేచి చూసుకున్న తర్వాత సెల్వియా దగ్గర కేవలం 30 మినిట్స్ ఉండడం చూసి తను కంగారు పడుతుంది. వీళ్ళప్పుడు "నువ్వు కంగారు పడమాకు. ఇలాంటి సిట్యుయేషన్స్ నేను చాలా చూశానని" చెప్పి తన దగ్గర ఉన్న కొంచెం టైంని తనకి ఇస్తాడు. ఇప్పుడు ఇద్దరి దగ్గర చాలా తక్కువ టైం ఉంటది. తర్వాత సిల్వియాని తీసుకొని బోరెల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు ఇద్దరి దగ్గర కేవలం నిమిషాల్లో మాత్రమే టైం ఉంటుంది. బోరెల్‌కి 10 ఇయర్స్ టైం ఇచ్చాడు కాబట్టి తన దగ్గర టైం అడగడానికి వెళ్తాడు. ఇద్దరిని కాపాడతాడని బోరెల్ దగ్గరికి వెళ్తాడు. కానీ బోరెల్ వాళ్ళ వైఫ్ "నువ్వు టైం ఇవ్వడం వల్ల 40స్ టైం ఉందని తెలుసుకొని నా భర్తని చంపేశాడు. నీ వల్లే నా భర్త చనిపోయాడని తనని తిట్టి వెళ్ళిపోమని చెప్తుంది. వీళ్ళు సారీ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. సిల్వియా దగ్గర డైమండ్ ఇయర్ రింగ్ ఉండడం చూసి అక్కడే ఉన్న ఒక పాన్ షాప్‌కి వెళ్లి ఇద్దరు ఆ డైమండ్ ఇయర్ రింగ్స్ పాన్ షాప్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరూ 2 డేస్ టైమ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత సిలియా ఫాదరు ఫిలిప్‌కి ఫోన్ చేసి "మీ అమ్మాయి మీకు కావాలంటే ఇక్కడ డేటన్‌లో ఉన్న మిషన్ టైమ్ అండ్ బ్యాంక్‌కి 1000 టీఎస్ డొనేట్ చేయండి" అని చెప్తాడు. తర్వాత తను తీసుకొని తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో తను టైం లేక అందరూ చనిపోవడం చూసి చాలా బాధపడుతుంది. గ్రీన్‌విచ్‌లో అందరి దగ్గర ఎంతో టైం ఉంది. కానీ ఇక్కడ టైం లేక మనుషులు చనిపోతున్నారని తను తనతో చెప్పి చాలా బాధపడుతుంది. తర్వాత రోజు మిషన్ టైమ్ బ్యాంక్ దగ్గర అందరూ టైం కోసం క్యూలో ఉండడం చూసి తను చాలా బాధపడుతుంది. మనుషులు టైం కోసం ఎంత కష్టపడుతున్నారో తనకి అర్థమవుతుంది. వీళ్ళు తనని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు అడిగినందుకు తనకి సారీ చెప్తాడు. తను అర్థం చేసుకొని "నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్న దగ్గర చాలా టైం ఉంది. మేము చాలా ధనవంతులం. డేటన్‌లో ఇలా మనుషులు చనిపోతున్నారు. నువ్వు వాళ్ళని కాపాడాలనుకుంటున్నావు. ఇందులో ఎటువంటి తప్పు లేదు" అని చెప్తుంది. నీ స్వార్థం కోసం కాకుండా ఇక్కడున్న ప్రజల్ని కాపాడటం కోసం నువ్వు మిషన్ బ్యాంక్‌కి టైం డొనేట్ చేయమన్నావు. నీకు ఎలాగో నేను హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి "మీకు నాకన్నా టైమే ఎక్కువ ఇంపార్టెంటా" అని తన్ని తిడుతుంది. అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళని షూట్ చేయబోతాడు. వెంటనే తన దగ్గరున్న గన్‌తో పోలీస్ ఆఫీసర్‌ని సిల్వియా షూట్ చేస్తుంది. తర్వాత వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి ఆ పోలీస్ ఆఫీసర్‌కి కొంత టైం ఇచ్చి తన్ని బ్రతికిస్తాడు. సిల్వియా "నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్‌ని ఎందుకు బతికించావు? అతను నిన్ను చంపాలనుకున్నాడు" అని అడుగుతుంది. తనకప్పుడు ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ డైలీ వేజెస్‌తో బతుకుతారు. డైలీ సాలరీ రాకపోతే వాళ్ళు చనిపోతారు. తన దగ్గర టైం తక్కువ ఉంది. నేను గనుక టైం ఇవ్వకపోతే తను చనిపోతాడు. అప్పుడు ఇది ఇంకా పెద్ద కేసు అవుతుందని చెప్తాడు. తర్వాత సిల్వియా "ఇక్కడ ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి. నేను నీతో పాటు ఉంటాను. నువ్వు ఏదైనా చెప్తే అది చేస్తాను. మనం ప్రజల్ని ఎలాగైనా కాపాడాలి" అంటుంది. వాళ్ళిద్దరూ చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి టైం తీసుకోవాలి అని అనుకుంటారు. చిన్నగా అలాగా డబ్బున్న వాళ్ళ దగ్గర బెదిరించి టైం తీసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ధనవంతులున్న షాపులకు కూడా వెళ్లి అక్కడ రాబరీ చేసి అక్కడున్న టైమ్ క్యాప్సూల్స్ అన్ని తీసుకొని అవసరమైన ప్రజలకి ఇస్తూ ఉంటారు. చనిపోయే ప్రజలకి వాళ్ళకి తెలియకుండా టైంని ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళని బ్రతికిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అక్కడ హైయర్ పోలీస్ ఆఫీసర్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్‌ని తిట్టి వాళ్ళు పట్టుకోలేనందుకు తన చేతకానితనానికి తిడతాడు. అలాగే వాళ్ళిద్దరిని పట్టిస్తే 10 ఇయర్స్ రివార్డ్ ఇస్తామని ప్రకటించు అని చెప్తాడు. ఇంకోవైపు విల్, సెలియా ఇద్దరు ఒక హోటల్‌లో స్టే చేస్తూ ఉంటారు. కానీ టైమ్ కీపర్స్‌కి అది తెలిసిపోతుంది. వాళ్ళు అక్కడికొస్తారు. అది చూసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని బస్ ఎక్కి వేరే సేఫ్ అయిన ప్లేస్‌కి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడున్న ఒక హోటల్‌కి వెళ్తారు. సేఫర్ సైడ్ కోసం అక్కడున్న అన్ని రూమ్స్ వాళ్ళు బుక్ చేసుకుంటారు. తర్వాత వేరే వ్యక్తి అక్కడికొచ్చి రూమ్ అడుగుతాడు. అప్పుడు రిసెప్షనిస్టు రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయని వేరే వాళ్ళు బుక్ చేస్తున్నారని చెప్తుంది. ఆ రోజు నైటు మినిట్ మెన్ వాళ్ళ గ్రూప్ అంతా రోడ్డు మీద కనపడిన వాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళ గురించి అడుగుతారు. ఎవరైనా సమాధానం చెప్పకపోతే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. హోటల్‌కొచ్చిన వ్యక్తి ఇళ్లల్లో ఉంటాడు. తను ఇదంతా చూసి భయపడి తన హోటల్‌లో చూసిందంతా చెప్తాడు. వెంటనే మినిట్ మ్యాన్ గ్రూప్ హోటల్‌కి వెళ్లి విల్‌ని పట్టుకుంటారు. మినిట్ మ్యాన్ విల్‌తో "నీకొక అవకాశం ఇస్తాను. నేనెవరిని ఈజీగా చంపను. మనం ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్‌లో నువ్వు విన్ అయితే బతికిపోతావు" అని చెప్తాడు. స్టార్ట్ అవుతుంది. విల్ దగ్గరున్న టైమర్‌లో టైం అంతా తగ్గిపోతూ ఉంటుంది. 40స్ దాన్ని తీసేసుకుంటూ ఉంటాడు. అది ఇప్పుడు 10:09 అని సెకండ్స్‌లోకి వచ్చేస్తుంది. అది చూసిన 40స్ ఇంక విల్ చనిపోతాడు అని చెయ్యి మీద కాన్సంట్రేషన్ చేయకుండా తను ఎప్పుడు చనిపోతాడా అని చూస్తాడు. తను డిస్ట్రాక్ట్ అయిన ఆ ఒక్క సెకండ్‌లో విల్ అలర్ట్ అయ్యి 40స్ దగ్గరున్న మొత్తం టైంని తీసేసుకుంటాడు. అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఫైనల్‌గా 40స్ టైమర్‌లో టైం 0 అయిపోయి తను చనిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. వస్తూ ఉండగా గవర్నమెంట్ మళ్ళీ టాక్స్ పెంచడం చూస్తారు. డేటెల్‌లో ప్రజలకి వీళ్ళు ఒకవైపు బ్రతకడానికని చెప్పి టైంని పంచుతూ ఉంటే, ఇంకో పక్క గవర్నమెంట్ వాళ్ళ దగ్గర టైం ఉంది అని చెప్పి రేట్లు పెంచేస్తూ ఉంటారు. దీంతో వీళ్ళు ఇంకా "మనం ఈ గేమ్ ఆపేద్దాం. మనం ఎంత కష్టపడినా ఇక్కడ ఏది మార్చలేము" అని చెప్తాడు.
దానికి సిల్వియా, ఇక్కడున్న ప్రజలు ఇంకా డే 10లో ఉండబట్టే వాళ్ళకి ఈ కష్టాలు. మనం వాళ్ళని ఇక్కడి నుంచి ఎలాగైనా వేరే టైమ్ జోన్‌కి తీసుకెళ్ళాలి అని చెప్తుంది. డే 10లో ఉన్న అందరిని కాపాడాలంటే వాళ్ళకి చాలా టైం కావాలి. వాళ్ళ నాన్న బ్యాంక్‌లో 1,000,000 ఇయర్ టైమ్ క్యాప్సూల్ ఉంటది. అది ఎలాగైనా దొంగిలించి ప్రజలకి పంచాలనుకుంటారు. అందుకోసం అక్కడికి వెళ్తారు. వాళ్ళ నాన్నని బెదిరించి వాళ్ళ నాన్న చేత ఆ లాకర్ ఓపెన్ చేయించి అక్కడున్న 1,000,000 టైమ్ క్యాప్సూల్‌ని తీసుకుంటారు. వీళ్ళు వెంటనే ఆ టైమ్ క్యాప్సూల్ తీసుకుని కార్‌లో డే 10కి బయలుదేరతారు. దారిలో వచ్చే అన్ని బ్యారియర్స్‌ని బద్దలు కొట్టుకొని ఫాస్ట్‌గా వెళ్తారు. వీళ్ళని ఎనకాల పోలీసులు చేస్ చేస్తూ ఉంటారు. మూవీ స్టార్టింగ్‌లో కనిపించిన పాప మళ్ళీ వీళ్ళకి కనిపించి టైమ్‌ని అడుగుతుంది. వెంటనే అతను తన దగ్గరున్న టైమ్ క్యాప్సూల్ తనకి ఇచ్చి మిషన్ టైమ్ లైన్‌లో డిపాజిట్ చేయమని చెప్తాడు. మిషన్ టైమ్ లైన్ అనేది ప్రజల యొక్క టైమ్ లైన్ ట్రస్ట్. అక్కడ చెందేది ప్రతీది ప్రజలకే చెందుతుంది. అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ప్రజలందరికీ అక్కడున్న టైమ్ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో కేవలం టైమ్ సెకండ్స్‌లోనే ఉంటుంది. ఫైనల్లీ వాళ్ళిద్దరూ టైమ్ కీపర్‌కి దొరికిపోతారు. వాళ్ళిప్పుడు పరిగెట్టినా కూడా వృధానే. వాళ్ళ చేతుల్లో టైమ్ సెకండ్స్‌లో ఉంది. ఎలాగో చనిపోతారు. కాబట్టి అతనికి లొంగిపోతారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఇతను వీళ్ళిద్దరిని చేస్ చేసే టైంలో తన సాలరీ తీసుకోవడం మర్చిపోతాడు. దాంతో తన టైమరు 0 అయ్యి చనిపోతాడు. టైమ్ కీపరు టైమర్ 0 అయ్యి చనిపోవడంతో విల్‌కి అర్థమవుతుంది తనింకా సాలరీ తీసుకోలేదని. ఆ సాలరీ ఇంకా కార్‌లోనే ఉంటుంది. అందుకని తనని వెంటనే తన ఎనకాల ఫాస్ట్‌గా రమ్మని చెప్తాడు. ముందు ఇతను ఫాస్ట్‌గా వెళ్లి ఆ కార్‌లో ఉన్న టైమ్‌ని తీసుకుంటాడు. వెంటనే తను తన వైపు పరిగెడుతూ ఉంటాడు. ఈ సీన్ చూస్తే ఫస్ట్ వాళ్ళ అమ్మ ఇతను పరిగెట్టిన సీను గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఇతను చాలా లక్కీ. ఎందుకంటే లాస్ట్ మొమెంట్‌లో తనకి టైమ్ ఇచ్చి తిను ఈసారి కాపాడతాడు. 1,000,000 టైమ్ క్యాప్సూల్‌తో డే 10 ప్రజలందరికీ టైమ్ పంచడంతో ఇప్పుడు వాళ్ళ దగ్గర ధనవంతుల దగ్గరున్నంత టైమ్ ఉంటుంది. వాళ్ళందరూ హ్యాపీగా డే 10 వదిలేసి ఆ టైమ్ జోన్ నుంచి వేరే టైమ్ జోన్‌కి వెళ్ళిపోతుంటారు. పోలీసులు ఈసారి విన్ సెల్యులర్ పట్టించిన వాళ్ళకి 100 ఇయర్స్ రివార్డ్‌ని ప్రకటిస్తారు. ఫైనల్‌గా వీళ్ళిద్దరూ డే 10లో ప్రజల్ని కాపాడినట్లుగా వేరే టైమ్ జోన్‌లో కూడా కాపాడేందుకు వెళ్తుండగా చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇన్ టైమ్ మూవీ ఎక్స్‌ప్లనేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.